అరే బట్టు, చెప్పరా గజాల. నేను వెళ్ళానన్నా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి, ఎప్పటిదాకా రివ్యూ ఇవ్వలేదు. మన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పరా? సారీ మావా, సినిమా అయితే పర్సనల్ గా నాకు నచ్చింది. ఇంకా మంచి సినిమా అయ్యేది, ఇంకా కేర్ఫుల్ గా జాగ్రత్తలు తీసుకుని తీసుంటే. ప్లాట్ లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయండి? రెగ్యులర్ ప్లాట్ చాలా సినిమాల్లో చూసుంటావు. పుష్పలో గాని, నేనే రాజు నేనే మంత్రిలో గాని చాలా సినిమాల్లో వచ్చింది. గోదావరి జిల్లాలో లంకల రత్నాకర్ అనే కుర్రోడు అంగపుత్రుడి స్థాయి నుంచి రాజకీయ నాయకుడి స్థాయి వరకు ఎలా ఎదిగాడు అన్నదే ప్లాట్. ఓకే, రెగ్యులర్ ప్లాట్ నే ఏమైనా కొద్దిగా డిఫరెంట్ గానే ట్రై చేసాడా, లేక సేమ్ పందాలు వెళ్ళిపోయాడు? అది కూడా రెగ్యులర్ పందాలు వెళ్ళిపోయాడు, కానీ విశ్వక్షి అనే యాక్టింగ్ ఉంటది మావా. నీకు థియేటర్ లోకి బయటకు వచ్చాక గుర్తుండేది విశ్వక్షి అనే. అంత బాగా ఇంపాక్ట్ చూపించాడు పర్ఫార్మెన్స్ లో. కానీ అదేంట్రా, మనకి ఏదో ట్రైలర్ లో చూపించినప్పుడు కూడా విలన్లు చాలా ఎక్కువ మంది ఉన్నట్టు అనిపించారు. అంతమందికి ఉండాల్సిన స్కోప్ ఉందంటావేంటి? మావా, విలన్ లో 3-4 ఉంటారు. రైటర్ డైరెక్టర్ ఏం చేశాడంటే కన్వీనియన్స్ కి తగ్గట్టు విలన్ మార్చేసుకున్నాడు అనమాట. అలా అని చెప్పి రైటింగ్ బ్యాడ్ అంటే రైటింగ్ బ్యాడ్ కాదు, ఎగ్జిక్యూషన్ బ్యాడ్ అంటే ఎగ్జిక్యూషన్ నార్మల్ గా ఉంటది. అదే ప్రాబ్లం. ఇంకా బాగా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే నిజం చెప్తాను, విశ్వక్షేణి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అయ్యేది అండ్ విశ్వక్షేణి స్టార్ హీరోగా నిలబెట్టేది. సరే, సినిమాలో మనకి న్యాశెట్టి, అంజలి కూడా ఉన్నారు. వాళ్ళలాగా మంచి గ్లామర్ వచ్చిందా స్క్రీన్ కి? చెప్పాలంటే అంజలి పాత్ర బాగుంటదని నేను అనుకున్నాను. స్టార్టింగ్ చాలా బాగా స్టార్ట్ అవుద్ది, బోల్డ్ గా ఉంటది. ఎండింగ్ వచ్చేసరికి డైల్యూట్ అయిపోతూ ఉంటది. కానీ అది డైరెక్టర్ చాయిస్, మనం ఏమనలేము. నేహా శెట్టి పాత్ర అయితే సర్ప్రైజ్, చాలా బాగుంటది, చాలా బాగా నటించింది కూడా. కథనాల గురించి బాగానే చెప్పు. మరి సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన మిగతా అంశాల పరిస్థితి ఏంటంటావు? మ్యూజిక్ అయితే బాగానే ఉంది, యావరేజ్. హైలైట్ అవ్వాల్సిన చోట మ్యూజిక్ అంత టెంపోలో ఉండదు. ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఫ్రేమ్స్ చాలా బాగుంటాయి, కమర్షియల్ సినిమాకి తగ్గట్టు ఉంటాయి. మరి ప్రొడక్షన్ వాల్యూస్ పరిస్థితి ఏంటో? ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సినిమాకి మంచి బడ్జెట్ పెట్టి చాలా బాగా తీశారు. మనకి మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయితేనే గానీ, ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో అయితేనే గానీ, మన వంశీ బాబాయ్ అన్నాడు కదా, అవును, రేంజ్ లో చెప్పాడు సినిమా గురించి. నిజంగా అంత వర్త్ అంటావా సినిమా? జెన్యున్ గా చెప్పాలంటే సినిమా అయితే తీసి పడేసిలా లేదు మామ. ఎంజాయ్ చేయొచ్చు, బోర్ కొట్టదు. బట్ కొంతమందికి మెలో డ్రామాలు నచ్చని వాళ్ళకైతే ఈ సినిమా అస్సలు నచ్చదు. మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాను, మీకు మెలో డ్రామాలు నచ్చకపోతే ఈ సినిమా అసలు చూడొద్దు. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీకు విశ్వక్షేణి అంటే ఇష్టమా, మీకు డ్రామాలు అంటే ఇష్టమా, మెలో డ్రామాగా ఉన్నా పర్లేదు చూస్తాము అంటే చూడొచ్చు. సినిమా అయితే ఖచ్చితంగా బాగుంటది, డిసప్పాయింట్ అయితే చేయదు. వర్త్ వాచ్, నియర్ బై థియేటర్స్ లో ఉంటది, చూడండి, మిస్ అవ్వకండి.